కుటుంబం అనాథ అవ్వకూడదని ఒక రీసెర్చ్ చేశారు. అది ఈరోజు చెప్తాను, దాని తర్వాత మన టాపిక్ స్టార్ట్ చేద్దాం. భారతదేశంలో గుండెపోట్లు ఎవరికి ఎక్కువ వస్తాయి? మగవాళ్ళకి, ఆడవాళ్ళకి? మగవాళ్ళకి ఎక్కువ. మగవాళ్ళకి. ఎందుకు? బీపీ, కొలెస్ట్రాల్, షుగర్ వల్ల కాదు. దేని వల్ల తెలుసా? టెన్షన్స్ వల్ల. చిన్నప్పుడు మీరు చూడండి, మనకి ఏదైనా బాధ కలిగితే అమ్మ దగ్గర నాన్న దగ్గర ఏడ్చిన రోజులు ఉంటాయి. అమ్మకి బాధ కలిగితే నాన్న దగ్గర మన దగ్గర ఏడ్చిన రోజులు ఉంటాయి. కానీ భారతదేశంలో ఏదైనా తండ్రికి బాధ కలిగితే పిల్లల దగ్గర కానీ భార్య దగ్గర ఏడని చూసారు? యూ కాంట్ ఈవెన్ సీ దట్. ఈరోజు ఆత్మహత్యలు అంటే ఉరేసుకోవడం, ట్రైన్ కింద పడడం కాదు, గుండెపోట్లు కూడా ఒక రకమైన ఆత్మహత్యలు నేను కనిపెట్టాను. ఒక కొడుకు కూతురు వాళ్ళకి టాపర్స్ అయ్యి సర్టిఫికెట్లు తీసుకొని వచ్చి ఈరోజు నాకు బ్యాంక్ ఆఫర్ ఇంత వచ్చింది, నాకు ప్యాకేజ్ ఇంత వచ్చిందని చూపిస్తే అది కాదు నిజమైన గ్రేట్నెస్. మీరు నిజంగా ఒక 10వ క్లాస్ చదువుతున్నారంటే ఆ 10వ క్లాస్ మిమ్మల్ని మాన్పించి రోడ్డు మీద కూలి పనులు చేసుకొని బతకమన్నా కూడా బతికే స్థాయి ఆ టైంకి వచ్చినట్టే కదా. ఆనెస్ట్గా మాట్లాడితే ఇప్పుడు ఏమి లేకపోయినా నేను బతకగలుగుతాను స్థాయి వచ్చింది కదా. ఆ రోజు మీ తండ్రి దగ్గర కూర్చొని, నాన్న ఇప్పటిదాకా మీకు ఆనందం వస్తే ఎవరితో పంచుకున్నా నాకు తెలియదు, బాధ వస్తే ఎవరితో పంచుకున్నా తెలియదు, ఇప్పుడు నేను కొడుకుగా కూతురుగా నేను ఎదిగాను, ఈసారి మీకు ఏదైనా కష్టం కలిగితే నాతో పంచుకోండి అని ఒక్క కొడుకో కూతురు ఎప్పుడైతే భరోసా ఇస్తుందో ఖచ్చితంగా ఏ కుటుంబంలో గుండెపోట్లు రావని నేను చెప్తాను. 100% అండి. అర్థమైంది? మీరు ఇలా చెప్తుంటే మా నాన్న గుర్తొచ్చేసారు నాకు. నేను ఇప్పటికీ కంట్రోల్ చేసుకున్నాను కానీ లేకుంటే ఈ టిష్యూస్ కూడా సరిపో. నాకు ఇప్పటికీ అది ఒక రిగ్రెట్ అండి. I've done so many videos. Sorry, ఆ రోజు ఏం ఫీల్ అయ్యారో నాకు ఇక్కడ కూర్చుంటే ఇలా అంటే నేను మామూలుగా మిమ్మల్ని చూస్తే నాకు అలా అనిపిస్తుంది అని అంటే ఆ రోజు మీ గుండె ఎంత ఏడ్చుంటుందో నేను ఐ కెన్ సెన్స్ ఇట్. కానీ ఇక్కడ ఆ తండ్రి గొప్పతనం ఎప్పుడు తెలిసిందండి. తండ్రి ఎప్పుడు డైరెక్ట్గా ఏమి నేర్పాడండి. చాలా విషయాలు చెప్తాను. చాలామంది అంటారు మా నాన్న ఇది నేర్పించారు అంటే ఆయన మాటల ద్వారా మీరు నేర్చుకున్నది కాదు, ఆయన ఏం చేస్తున్నాడో చూసి మీరు ఇన్స్పైర్ అవ్వచ్చు. గుణం, ద క్యారెక్టర్, ద వాల్యూస్. మా నాన్నగారు పళ్ళ వ్యాపారం చేశాడు. రోజుకి 200 సంపాదించిన గగనం. ఆ 200తో కుటుంబం నడపడమే చాలా కష్టం. కానీ మా నాన్న ఏం చేశాడు తెలుసా? మా బస్ స్టాప్ దగ్గర బండి పెట్టుకుంటాను. ఆ బస్ స్టాప్కి వెళ్ళాలన్నది మా నాన్నకు బాగా తెలుసు. ఎవరైనా ఒక పూట తినకుండా వాళ్ళు అక్కడ నిలబడి ఏ రా భోజనం చేసి వెళ్దు, ఎట్టెళ్తా ఊరికే అని చెప్పి దారిని పోయి ఎవరైనా సరే, లేదా ఒక ఆప్తుడు అన్నం పెట్టి పంపించాలి, శత్రువు వచ్చిన అన్నం పెట్టి పంపించాలని నాకు నేర్పించిన క్వాలిటీ ఎక్కడి నుంచి అంటే మా నాన్నగారు. ఆయన నాకు డైరెక్ట్గా చెప్పలే, కానీ ఆయన బెస్ట్ క్వాలిటీ నేను అబ్జర్వ్ చేశాను. సబ్ కాన్షియస్లోనూ నరాల్లో ఇంకిపోయి ఉంటుంది అన్నది. వాళ్ళు చేసే ఏ చిన్న మూమెంట్ అయినా సరే మనల్ని కొంచెం మన ఏజ్ పెరిగే కొద్దీ ఇన్స్పైర్ చేస్తాయి. తెలియకుండా నా క్వాలిటీని మనం డెవలప్ చేసుకుంటాం. ఆ క్వాలిటీయే మనల్ని నడిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. కానీ ఈ రోజుల్లో చాలా దౌర్భాగ్యం. సారీ ఇలా మాట్లాడలేదు, మా నాన్నగారు నాకేం ఆస్తి ఇవ్వలేదండి. ఎంత దౌర్భాగ్యమైన స్థితి అది. అసలు ఈ రోజు మన ఇద్దరం ఇలా ఉన్న ప్రపంచంలో ఇంతమంది ఉన్నాం అంటే కారణం ఫస్ట్ హీరో నాన్నే లేకుంటే మన బతికెక్కడ ఉండేది? ఒక్కసారి నాన్నని తీసి మీ జీవితాలు ఊహించుకోండి. ఇక్కడ చూసే వాళ్ళందరికీ అదే క్వశ్చన్ చెప్తాను. చాలా సెషన్లకి వెళ్ళినప్పుడు పిల్లలకి చెప్తాను, నాన్నని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. నాన్న ఏదైనా వస్తువు అడిగితే కొనియడానికో, నాన్న ఏదన్నా కావాలంటే అవసరం తీర్చడానికి మెషిన్ లాగా ఆలోచిస్తున్నారు చూసారా? అంతకంటే దౌర్భాగ్యమైన స్థితి లేదు. అది ఎవరికి తెలుస్తుంది తెలుసా? నాలాంటి దౌర్భాగ్యాలకే తెలుస్తుంది. ఆ బాధ ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? ఒక్కరోజు మీ నాన్నగారు లేని జీవితాన్ని ఒకసారి ఊహించుకొని చూడండి. మీరు ఇందాక మాట్లాడుతూ స్టార్టింగ్లో అన్నారే, వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ నాన్న అనే రెప్లికా లేకపోతే మనం ఉండేవాళ్ళం కాదు. ఎన్ని నిద్రలేని రాత్రులు నిస్వార్థంగా గడిపితే ఒక తండ్రి ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. ఒక తండ్రి కనుక ఇప్పటికీ వాళ్ళు ఎట్టబోతే నాకెందుకు, నాకు కావాల్సిన విధంగా నా లైఫ్ నేను గడుపుతాను, నా లైఫ్ లగ్జరియస్ కారు కొనుక్కుంటానని చెప్పి అనుకోడు. ఇప్పటికీ తను ఎప్పుడో కన్నా బండిని తుడుచుకుంటూ వాడుతుంటే పిల్లలు హేళన చేస్తాడు. ఎందుకు నాన్న ఇంకా ఆ బండిని వాడుతున్నావు అంటే, ఆయన బండి కొనలేక కాదు, ఆ బండి కొనే పొజిషన్లో నీకేదైనా మంచి భవిష్యత్తు ఇస్తే బాగుంటుందని చెప్పి తను నిస్వార్థంగా నీ కోసం స్వార్థంగా పనిచేసే వ్యక్తి ఒక తండ్రి. ఎప్పుడు కూడా తండ్రిని మెషిన్ లాగా చూడడం మాత్రం ఈ జనరేషన్ ఫస్ట్ తగ్గించుకోవాలి. సారీ టు సే దిస్. 100% అండి. ఎందుకంటే